ఉన్నాయి. మాల్వి దొంగ అండి, దొంగది నా గోల్డ్ దొంగతనం చేసింది. ప్లీజ్ దొంగ నేను పట్టిస్తాను, నాకు కూడా కొంచెం టైం ఇవ్వండి, అది కూడా నేను నిరూపిస్తానండి. సరే ఇప్పుడు ఈ బిల్స్ మళ్ళీ వాళ్ళు జాగ్రత్త పడుతుంటారేమో, నేను కంప్లైంట్ ఒకసారి అయిన తర్వాత చూపిస్తే బెస్ట్ ఏమో. లో అండి, 2015లో తీసుకున్నది నా గోల్డ్. ఉన్నదే తక్కువ బంగారం, ఉన్నది నా పేరెంట్స్ పెట్టిందే కొంచెం బంగారం. ఆ కొంచెం బంగారం తీసుకెళ్ళిపోయింది, మరి చిన్న నా మనిషిని తీసుకెళ్ళిపోయింది, ముంబైలో పెట్టుకుంది. దయచేసి ఇప్పటి నుంచైనా మీడియాకి అందరికీ ఒకటే సపోర్ట్ అడుగుతున్నాను. నా మనిషి, నా బంగారం అన్నీ తీసుకెళ్ళిపోయి నన్ను ఒంటరిదాన్ని చేశారండి. అన్ని బాక్సెస్ అన్నీ ఎంటీ ఉన్నాయి. నాకు ఫోర్ బ్యాంగిల్స్ అండ్ పుస్తల తాడు అండ్ ఇంకో చైన్ అండి. రాజస్థాన్ దగ్గర తాళంచేలు ఉండినాయి, ముంబైలో తాళంచేలు తీసుకొని వచ్చాను హైదరాబాద్. వచ్చి చూసాక గోల్డ్ లేదండి. నేను సాయంత్రం చూసుకున్నాను ఒక 5:30, 6 ఆ టైంకి చూస్తే గోల్డ్ లేదండి. ఒక 4 బ్యాంగిల్స్ ఉన్నాయండి అండ్ నా పుస్తల తాడు ఉంది, ఒక బ్రేస్లెట్ ఉంది, ఒక చైన్ అండి అండ్ కమ్మలు, రింగ్స్ అట్లా ఉంటాయి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు లగేజ్ చదివేటప్పుడు మాల్వి ఉందండి. ఒక 3-4 టైమ్స్ వచ్చింది అమ్మాయి మా ఇంటికి. నేను లేను ఆ టైంలో, కూడా ప్రిజన్లో ఉన్నాను. మరి ఇప్పుడు మా రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా, లేకపోతే ఆమె ఒక్కతే తీసిందా, మరి నా పుస్తల తాడు తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఆ అమ్మాయికి ఇంట్లో అన్నది నాకు తెలీదు. ఆ లాకర్ కానీ, మళ్ళీ ఆ లాకర్ పాస్వర్డ్స్ కానీ నాకు రాజ్ తరుణ్కి తప్ప ఎవరికి తెలియదు. దాని కాంబినేషన్ కీ అయితే రాజ్ దగ్గరే ఉంది. రాజ్ నిన్న నాకు ఇచ్చాడండి మొన్న. నేను ప్రిజన్ కదండి వెళ్ళింది. నా బంగారం ఇప్పుడు, నా గోల్డ్ ఇప్పుడు రోజు 24 గంటలు అంత గోల్డ్ వేసుకుంటారు ఏంటండి. మా తమ్ముడు ప్రిజన్కి వెళ్ళేటప్పుడు కూడా, అండ్ నేను అది క్యారీ చేస్తున్నాను, యూఎస్ వెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేస్తున్నాను. దాని తర్వాత నాకు ఇక్కడ నా ఒంటి మీద ఉన్న గోల్డ్ కూడా సరే పోలీసులు మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నా దగ్గర ఉన్నాయి కూడా మళ్ళీ లాకర్లో పెట్టేశాడు రాజ్ తరుణ్ అయితే. మా తమ్ముడు రాజ్ తరుణ్కి ఇచ్చాడు, రాజ్ తరుణ్ లాకర్లో పెట్టేశాడు. పుస్తలతో పాటు మిగతా బంగారం ఉంది, మరి అది కూడా మిస్ అయిందండి. అవును, అదే లేదండి. ఇప్పుడు నేను ప్రిజన్కి వెళ్ళేటప్పుడు ఏ ఆర్నమెంటే ఉండరండి, మరి మీకు తెలుసో తెలీదో. ప్రిజన్కి గోల్డ్ అలో చేయరు కదండి. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి మాల్వి మల్హోత్రా పైన. మాల్వి మల్హోత్రా వాళ్ళ తెలిసి, మరి రాజ్ తెలిసి జరిగిందా, లేకపోతే ఆ 4 రోజుల్లో మరి రాజ్ తరుణ్కి తెలియకుండా తీసిందో తెలీదు. ఇద్దరి పైన అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. అవును. నేను ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళి మా అసోసియేషన్ ముందు ప్రొటెస్ట్ చేస్తున్నానండి. నా రాజ్ తరుణ్ని మొత్తం అమ్మాయి కంట్రోల్లో పెట్టేసుకుంది. కూర్చో అంటే కూర్చోలా అయిపోయింది, నుంచో అంటే నుంచోలా అయిపోయింది. మరి నేను ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేసింది. మరి ఎవరో తెలియదు అంది, తెలియకుండా మరి డోర్ ఓపెన్ చేశాక గెట్ అవుట్ అని అప్పుడే మొహం మీద డోర్ వేయచ్చు కదండి. మేము లోపలికైతే ఎవరిని ఫోర్స్ చేసుకునే వెళ్ళాల. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము అంతా వీడియో తీసాము. మరి నా బీరువా తాళం చేలు మాల్వి కబోర్డ్లో ఎందుకు ఉన్నాయి? మాల్వి కబోర్డ్లో నుంచి తీసుకొచ్చి అమ్మాయి జేబులో పెట్టుకుంది. లాస్ట్లో వెళ్ళేటప్పుడు రాజ్ తరుణ్ మళ్ళీ నాకు కీస్ ఇచ్చాడు.